సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని భవానీనగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం వద్ద భూ నిర్వాసితుల సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గ్రామ కంఠంలోని రోడ్డు విస్తరణ జరిగితే ఎంత నష్టం జరుగుతుంది అనేది అఖిలపక్ష ఆధ్వర్యంలో చూడడం జరిగింది. అనంతరం రాజస్వ మండలాధికారికి, తహసీల్దార్కి, చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజ్కి, మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజుని కలిసి వారికి సమస్యలను వివరించారు. అనంతరం వారు మాట్లాడారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని భవానీనగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం వద్ద భూ నిర్వాసితుల సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గ్రామ కంఠంలోని రోడ్డు విస్తరణ జరిగితే ఎంత నష్టం జరుగుతుంది అనేది అఖిలపక్షం ఆధ్వర్యంలో చూడడం జరిగింది. అనంతరం రాజస్వ మండల అధికారికి, తహసీల్దార్కి, చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజుకి, మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజుని కలిసి వారికి సమస్యను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, చిన్న కొండూరు రోడ్డు కమాన్ నుండి ఉన్నటువంటి రోడ్డును యథావిధిగా ఏర్పాటు చేయడం వలన ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుందని అన్నారు. 66 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేస్తే అందరి ఇండ్లు పోవడంతో రోడ్డున పడే అవకాశం ఉందని అన్నారు. ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా 100 సంవత్సరాలకు పైన ఉంటున్నారన్నారు. వీరికి ఇప్పుడు ఉంటున్న ఇల్లు తప్ప ఎలాంటి ఆధారం లేదని అన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోతే మరలా కొనుక్కునే ఆర్థిక స్తోమత కానీ ఎవరికీ లేదని అన్నారు. అందుకు అనుగుణంగా బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయడం వలన తమ ఇండ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉంటుందని వారు అన్నారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం నుండి బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయడం లేదా బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి జిల్లా కాంప్లెక్స్ దగ్గర నుండి కట్ట మీదుగా ఏర్పాటు చేస్తే ఎవరికి ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా ఉంటుందని వారందరి అభిప్రాయం అని వివరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, బీజేపీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, కౌన్సిలర్లు దండ హిమబిందు అరుణ్ కుమార్, తాడూరి శిరీష పరమేష్, బొడిగే అరుణ బాలకృష్ణ గౌడ్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, నాయకులు రామనగోని శంకర్, గుజ్జుల సురేందర్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, ఉడుగు మల్లేశం గౌడ్, కామామిడి శివగౌడ్, పాండాల కిరణ్ గౌడ్, డాకోజు అజయ్ తదితరులు పాల్గొన్నారు.